హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బాబు. దిస్ టాపిక్ ఈస్ అవివ్ అండ్ ఐస్. ఈ టూ యాప్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అప్డేట్స్ వచ్చాయి, కొన్ని బగ్స్ అయితే వచ్చాయి, క్లియర్ అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అవివ్ యాప్స్లో విత్డ్రా చేసిన వాళ్ళందరికీ కాంగ్రాచులేషన్ గైస్. నా ద్వారా ఎవరు విత్డ్రా చేస్తే వాళ్ళందరికీ కాంగ్రాచులేషన్ చెప్తున్నాను. నేను కూడా ఏం చేస్తాను, నా ద్వారా చాలామంది అయితే ఏం చేస్తారు. సో విత్డ్రా చేసిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాట్స్ అయితే చెప్తున్నాను నేనైతే అందరికీ. అలాగే మీరైతే వాట్సాప్ గ్రూప్లో చాలామంది ప్రూఫ్స్ అయితే పెట్టారు. చాలామంది అయితే ఏం చేస్తారు మనీ అయితే గైస్. కొంచెం సబ్స్క్రైబ్ ప్రూఫ్ అయితే చూడండి. అండ్ యూజర్స్ అయితే జాయిన్ అయితే అవ్వండి. మైనింగ్ వచ్చేసి ఇంకా 6 months అయితే ఉంది. సో మీరైతే జాయిన్ అయితే అవ్వండి. అలాగే ఇది ఓకే సో లిస్ట్ అయింది. అండ్ 0.1 నుంచి మనకి 0.15 దాకా తీసుకెళ్లారు ప్రైస్ అనేది. అంటే లిస్టింగ్ ప్రైస్ 0.1 అయితే లిస్ట్ చేశారు. మనకి ప్రైస్ వచ్చేసి తొందరగా ఫాస్ట్గా అయితే ఇచ్చారు అప్డేట్ అనేది. అంటే తొందరగా బూస్టప్ అయితే అయింది కాయిన్ ప్రైస్ అని 0.15. ఇప్పుడైతే 0.10 అయితే ఉంది. సో చాలామందికి అయితే ఏ డ్రాప్ రాలేదని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ చాలా ప్రూఫ్స్ అయితే చూడండి, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో పెట్టాను మీకు. అండ్ చాలామంది అయితే ఏం చేసుకున్నారు, ఇప్పుడు న్యూజర్స్కి అయితే ఇంకొక 2 monthsలో మళ్ళీ మీకు phase 1 phase 2 కేవైసీ అయితే ఇస్తారు. సో మీరైతే ఇంకా జాయిన్ ఎవరు అవ్వలేదో వాళ్ళైతే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మీరు విత్డ్రాకి 1 month ముందు మీరు జాయిన్ అయిన వాళ్ళైతే మీకు ఇంకా 2 months అయితే మైనింగ్ చేయండి, కీప్ మైనింగ్ చేయండి. అలాగే మీకు స్కోర్ అయితే ఇస్తారు phase 2లో. ఆ స్కోర్ బట్టి మీకు విత్డ్రా ఎలిజిబుల్ 60 లో ఉన్న వాళ్ళైతే యాక్టివ్లో లేనట్టు, అండ్ 80 90 ఉన్న వాళ్ళైతే డైలీ మైనింగ్ చేసే వాళ్ళకైతే స్కోర్ అయితే ఇస్తారు. సో డైలీ క్లెయిమ్ చేసే వాళ్ళకి హై స్కోర్ ఇస్తారు. దాన్ని బట్టి మనకి విత్డ్రా అయితే ఎలిజిబుల్ అయితే అవుతాం. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ కొన్ని డౌట్స్ అయితే చాలామంది అడిగారు, బ్రదర్ మాకు వివి కాయిన్స్ రాలేదు, అంటే మనకు అవివి కాయిన్స్ ఇంకా షో అవ్వట్లేదు. దాని ప్రాబ్లం అయితే మీకు వాట్సాప్ టెలిగ్రామ్లో అప్డేట్ అయితే డైలీ ఇస్తున్నాను. సో ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ మనకి ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే దీని గురించి మనకి పేమెంట్ అయితే వచ్చింది గైస్. సో మనకి పేమెంట్ అయితే ఇన్స్టెంట్ ఇస్తున్నారు. అండ్ ఓకేఎక్స్లో లిస్ట్ అయింది. నేను దగ్గర 9 months అయితే అయింది నేను జాయిన్ అయ్యి. ఓకేనా, 9 months మైనింగ్ చేస్తే నేను 4500 ఏం చేశాను. నాకు 30% ఇచ్చారు గైస్. మీకు ఎంత పర్సెంట్ ఇచ్చారో నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టాను డిస్క్రిప్షన్లో. ఫస్ట్ మీకు అది చెప్తాను చూడండి. ఇక్కడ నేను అవివ్ యాప్ ప్లేలిస్ట్ అయితే పెట్టాను. ఇక్కడ నేను రిజిస్టర్ వీడియో ఓపెన్ చేస్తాను చూడండి. సో నేను వీడియో చేసి 7 months or 6 months అయితే అవుతుంది. 6 months కంటిన్యూగా మైనింగ్ చేస్తే నాకు 4500 వచ్చింది. బట్ అది మీ ద్వారా వచ్చింది, ఎందుకంటే టీమ్ మెంబర్స్ ఉంటేనే మనకి సోల్ పవర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో మైనింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ రిజిస్టర్ వీడియో పెట్టాను. అలాగే ఇక్కడ మీకు నేను అప్పుడు ఒక వీడియో అయితే చేశాను చూడండి. మీకు అప్ టు 1 lakh అయితే అయితే చేసే ఛాయిస్ అయితే ఉంటుంది. బట్ ఎక్కువ టీమ్మేట్ ఉన్నవాళ్ళు, అంటే నా దగ్గర అయితే ఒక 10 or 15 members అయితే ఉన్నారు, వాళ్ళైతే యాక్టివ్లో అయితే లేరు ఎవరు. సో నేనేం చెప్తున్నాను, ఎవరు జాయిన్ అయినా సరే కీప్ మైనింగ్ చేయండి. మైనింగ్ చేస్తేనే మనకు మనీ అయితే వస్తుంది, లేకపోతే రాదనమాట. సో మీరు మైనింగ్ అయితే చేసుకోండి డైలీ అనేది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు అప్ టు 1 lakh కాకపోయినా మనకైతే 5000 అయితే వచ్చాయి. బట్ 10% ఇచ్చారు, మొత్తం అయితే ఇవ్వలేదు. కాబట్టి కోర్ లాగానే, కోర్లో అయితే లాంచింగ్ ప్రైస్ అని 500 అయితే వచ్చింది. బట్ $5 అయితే వచ్చింది. దాంట్లో మనకి 0.01 నుంచి మనకి 0.15 అయితే వచ్చింది. బట్ 8 నుంచి 10 rupees అయితే లాంచింగ్ అయితే అయింది. సో అది ఎంతో అంత గుడ్ న్యూస్ గైస్. మనకైతే ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు $10 ఏం చేస్తారు, $20 ఏం చేస్తారు, మీకు ప్రూఫ్ కూడా చూపించాను. న్యూజర్స్ అయితే జాయిన్ అవ్వండి. మీరు 15 days మైనింగ్ చేస్తే కాయిన్స్ అయితే డిలీట్ చేస్తారు, అదొకటి చూసుకోండి. అలాగే ఇక్కడ ప్రొఫైల్ NFT ఇంకా అయితే ఉంది, మీరు ట్రై అయితే చేసుకోండి 2 videos చూసేసి. అలాగే ఇక్కడ మీకు ఓకేఎక్స్లో లిస్ట్ అయింది, ఆల్రెడీ చెప్పాను మీకు. phase 1 phase 2 కేవైసీ ఇక్కడ మీకు పెట్టాను. సో గైస్ ఇక్కడ phase 1 కేవైసీ మీకు ఎలా చేయాలో చెప్పాను. అండ్ phase 2 కేవైసీ కూడా చెప్పాను ఇందులో. అండ్ లైవ్ టు మీకు ఏ డ్రాప్ వచ్చింది తర్వాత మీకు న్యూజెస్ ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్ అందరూ. మీరు ఇప్పుడు మైనింగ్ 3 months చేయండి. 3 months తర్వాత మనకి మళ్ళీ phase 1 phase 2 కేవైసీ ఇస్తాను న్యూజర్స్కి. బట్ కీప్ మైనింగ్ అయితే చేయాలి, ఒకటి గుర్తుపెట్టుకోండి. బట్ మేము మైనింగ్ చేయమని ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళైతే ఆ వీడియోని ఇక్కడనే స్కిప్ చేసాను. ఎందుకంటే డైలీ నేను 9 months నుంచి మైనింగ్ చేస్తే నాకు 15%కి నాకు 100 అయితే వచ్చింది. సో ఈ విధంగా మీకు ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను, డైలీ మైనింగ్ చేస్తారు. ఒక టీమ్మేట్ మీరు జాయిన్ అయిన తర్వాత ఒక కింద మీరు 5 రిఫర్ చేసుకోండి, వాళ్ళ కింద వాళ్ళు అట్లా టీమ్మేట్ని ఫామ్ చేసుకుంటే మీకు ఎక్కువ మనీ వచ్చే, ఎన్ని కాయిన్స్ ఉండని ఎక్కువ మనీ వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. ఫ్యూచర్లో దీని రేట్ ఒక $50 అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దీని ఓన్ బ్లాక్ చైన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓన్ బ్లాక్ చైన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఓకేఎక్స్లో మనకి ఫుల్ పర్మిషన్ అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడైతే వచ్చింది. బట్ ఇంకా ఓన్ బ్లాక్ చైన్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇంకా మైనింగ్ అంటే ఇంకా కాయిన్ రేట్ ఎక్కువ పెరిగే ఛాయిస్ అయితే ఉంటుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీ స్కోర్ వీడియో చెప్పాను కదా, స్కోర్ చూడండి. ఈ స్కోర్ బట్టి మీకు 30% 50% దీంట్లో చెప్పాను, ఈ వీడియోలో చూడండి. ఎందుకంటే న్యూజర్స్ ఇవన్నీ తెలుసుకుంటే మీకు అర్థమైతే అవుతుంది. అలాగే మీకు ఇందులో ఎలా విత్డ్రా చేయాలో చెప్పాను. అలాగే మీకు లైవ్లో బ్యాంక్ ప్రాసెస్ కూడా చెప్పాను. నేను ఏ మైనింగ్ యాప్ అయినా రిజిస్టర్ వీడియో చెప్పానంటే విత్డ్రా దాకా తీసుకెళ్తాను. ఎందుకంటే మీకు ఏమైనా బగ్స్ ఉన్నా క్లియర్స్ ఉన్నా మీకు చెప్తాను. ఏమైనా స్కామ్ చేస్తే మీకు మధ్యలోనే చెప్పేస్తాను. ఎందుకంటే
యాప్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు బ్రదర్, మీరు వాట్సాప్ టెలిగ్రామ్లో చేయండి. మీరు ఎవరు ఉన్నా వాట్సాప్లో అయినా లేకపోతే టెలిగ్రామ్లో అయినా ఏదో ఒక గ్రూప్లో అయితే ఉండండి. మీరు రెండు ఉన్నా ఓకే, నో ప్రాబ్లం. ఇది ఒక అప్డేట్ అయితే చూసి పెట్టుకోండి. అలాగే మేజర్గా ఇంకో డౌట్ ఏంటంటే అవి యాప్లో బ్రదర్ మాకు కాయిన్స్ షో అవ్వట్లేదు మెటమాస్క్లో అని అంటున్నారు. ఓకేనా, నేను ఆల్రెడీ మీకు ఏం చెప్పానంటే ఇక్కడ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అయితే సో మీకు ఈ విధంగా నేను వాట్సాప్ టెలిగ్రామ్ పెట్టాను. ఇక్కడ ఏంటంటే చాలామందికి మెటమాస్క్లో కానీ ఓకేఎక్స్ ఫండింగ్లో కానీ లేకపోతే ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ వాలెట్లో అది కూడా ఒకసారి చెప్తాను చూడండి. సో గైస్ ఇక్కడ ఆర్బిటమ్ ఈటీహెచ్ అడ్రస్ అయినా చాలామంది ఎలా తీసుకోవాలి బ్రదర్ అని అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఇందులో డిపాజిట్ అయితే ఎవరు చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ మెటమాస్క్లో మీరు సెండ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఆర్బిఎం ఈటీహెచ్ ఎలా బై చేయాలనేది. ఆ బై చేసినంత మనం మెటమాస్ సెండ్ చేసుకోండి. ఓకేనా, $2 $3 దాంట్లో సెండ్ చేసుకోండి. మెటమాస్లో ఏ బ్యాకప్ కీస్ ఉన్నాయో ఈ వాలెట్లో ఇవ్వండి. ఓకే రిజిస్టర్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో గైస్ ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ చెప్పని వీడియో చూడండి. ఓకేనా, ఈ వీడియో చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. సో ఇదొకటి మీరు మిస్ అయితే చేయొద్దు. అలాగే మీకు అవి ప్లేలిస్ట్ మొత్తం ఇచ్చేస్తాను, చూసి చేసుకోండి. 19 వీడియోస్ ఉన్నాయి, బట్ ఇందులో ఓన్లీ రిజిస్టర్ వీడియో చూడండి. తర్వాత మీకు ఫేస్ 1 ఫేస్ 2 వచ్చేసిన తర్వాత ప్లే స్టోర్లో వెళ్ళి చెక్ అయితే చేయండి. ఓకే, నేను కూడా అప్డేట్ ఇస్తాను, వాట్సాప్ టెలిగ్రామ్లో ఉండండి. అలాగే ఇక్కడ చాలామంది వాలెట్లో చాలా మిస్టేక్ చేస్తున్నారు. మెటమాస్లో మీరు ఆర్బిటమ్ ఈటీహెచ్ ఆ బ్యాకప్ కీస్ 12 బ్యాకప్ కీస్ ఉంటాయి, ఆ కీస్ అనేది ఈ వాలెట్లో ఇచ్చేయండి. మీకు రిజిస్టర్డ్ కేవైసీ ఓకేఎక్స్ కేవైసీ వీడియోలో చెప్పాను, ఆ వీడియో చూసేయండి. ఓకేనా, మిస్టేక్ చేసే ప్రాబ్లం అయితే అవుతుంది. ఇక్కడ అవి కాయిన్స్ నా అక్కడ ఏం లేవు కాబట్టి కింద అయితే చూపిస్తుంది 0.2. అండ్ ఇక్కడ నుంచి మనం ఎక్స్చేంజెస్ సెండ్ చేసుకోవాలన్నా కూడా మీకు స్టెప్ బై స్టెప్ వీడియో ప్రాసెస్ చేస్తాను. ఏం డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ ప్రజెంట్ ఈ వీడియో అయితే ఫుల్ అయితే చూడండి. అవి అప్డేట్స్ మీకు అన్ని క్లియర్ అయితే అనుకుంటాను. అవి ఇంకా చాలామంది షో అవని మెటమాస్లో షో అవని వాళ్ళైతే ఒక 5 days వెయిట్ చేయండి. ఈ వీడియో చూసిన నెక్స్ట్ 4 or 5 daysలో మీకు వస్తాయి. అండ్ అలాగే వాట్సాప్ టెలిగ్రామ్లో అప్డేట్ అయితే ఉండండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఐస్ యాప్ గైస్. ఐస్ యాప్లో చాలా బగ్స్ అయితే ఉన్నాయి. అలాగే మీకు ప్లే స్టోర్లో అప్డేట్ ఉంటే చేసుకోండి. చూద్దాం ఒకసారి అప్డేట్ వచ్చిందో లేదన్నది. సో గైస్ ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మీకు ఐస్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చెప్తాను. ఎందుకంటే అప్డేట్ చెప్పకన్నా ముందు ఫస్ట్ మీరు రిజిస్టర్ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో మీకు ప్లేలిస్ట్ ఇచ్చేస్తాను. ఇక్కడ ఐస్ది ప్లేలిస్ట్ ఉంది, 29 వీడియోస్ అయితే చేశాను దీని టాపిక్ పైన. బట్ ఇందులో మీకు మేజర్గా మీరు చూడాల్సింది రిజిస్టర్ వీడియో. అండ్ మీరు 1 month మైనింగ్ చేయకపోతే 25 to 1 month మైనింగ్ చేయకపోతే మీ కాయిన్స్ అయితే ఎరేజ్ చేస్తారు. అండ్ మంత్లీ 1 time కేవైసీ అయితే చేయాలి, అంటే ఫేస్ వెరిఫికేషన్ అయితే చేయాలి. ఇంతకుముందు అంటే ఎమోషన్స్ అన్నమాట, హ్యాపీ అండ్ సాడ్ అండ్ ఇన్నోసెంట్ సంథింగ్, ఈ హ్యాపీ సాడ్ అండ్ సంథింగ్ ఎమోషన్స్ అయితే అడుగుతారు. ఈ విధంగా మీరు చేయాలన్నమాట ఫేస్ 1 కేవైసీలో. అలాగే ఇక్కడ మీరు రిఫర్ చేయాల్సిన అవసరం అయితే లేదు, సింగిల్ మేనర్ కూడా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. యూనిస్ యాప్లో లిస్ట్ అయింది ఆల్రెడీ, అంటే ఓకేఎక్స్లో లిస్ట్ అయింది. మీకు అది కూడా మీకు అప్డేట్ అయితే చెప్తాను. ఇది ఒక బెస్ట్ యాప్ అనమాట. ఎందుకంటే అవి ఐస్ నేను రెండు ఒకటేసారి ఎందుకు అప్డేట్ ఇస్తున్నానంటే ఇది ఓకేఎక్స్లో లిస్ట్ అయితే అయింది. అది దాని గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ న్యూ యూజర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రాసెస్ చెప్పాలి కాబట్టి ఫస్ట్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాళ్ళ కోసం. అలాగే మీకు ఇక్కడ స్టెప్ 1 కేవైసీ ఎలా చేయాలి చెప్పాను. అలాగే ఇక్కడ మీరు స్టెప్ 2 కేవైసీ ఇక్కడ ఉంది. స్టెప్ 2 కేవైసీ లైవ్లో మీకు స్టెప్ 1 స్టెప్ 2 మీరు మైనింగ్ చేసేటప్పుడు స్టెప్ 1 ఫేస్ వెరిఫికేషన్ అడుగుతారు. స్టెప్ 2లో మీకు ట్విట్టర్లో ఫాలో అవుతే అయిపోతుంది. అండ్ ట్విట్టర్లో చాలామంది ఎర్రర్ వస్తుందని చెప్తున్నారు. అండ్ న్యూ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేయండి. 1 time 3 time ఛాయిస్ ఇస్తారు 1 weekలో. 1 time ఫెయిల్ అయితే మీరు న్యూ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోండి. న్యూ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకోండి ఓకేఎక్స్ అనేది, ట్విట్టర్ అనేది. అలాగే వెరిఫై బ్యాడ్ చాలామంది ఇచ్చారు. అండ్ స్టేకింగ్ బ్యాలెన్స్ రీసెట్ చేసేటప్పుడు మనకి కాయిన్స్ అయితే ప్రాబ్లం అయితే అయింది, అంటే మైనస్ అయితే చేశారు. ఎందుకు మేనేజ్ చేశారు కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ప్రజెంట్ దానికన్నా ముందు ఇక్కడ ఓకేఎక్స్ యాప్ అయితే ఐస్ యాప్ అనేది మీరు అప్డేట్ ఉంటే ఫస్ట్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు చూడండి కాయిన్స్ అనేది. ఓకేనా, మనకి ఇక్కడ చూడండి లాస్ట్ వీడియోలో నేను ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నా కాడ ప్రజెంట్ వచ్చేసి 48,000 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, మీకు రీసెంట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు అప్పుడు 60,000 కాయిన్స్ అయితే ఉండేటివి. ఇక నేను 2 వీడియోస్ వెరిఫై బ్యాడ్స్ వీడియో చేసేటప్పుడు ఇక్కడ చూడండి 59,989, ఎస్టిమేట్లీ 60,000 కాయిన్స్ అనుకోండి. 60,000 కాయిన్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ రీసెట్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా నా కాయిన్స్ నాకైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి రీసెట్ చేసేటప్పుడు పైన 60,000 కాయిన్స్ అయితే ఉండేటివి. ఇప్పుడు నాకేం చేస్తారంటే 48,000 కాయిన్స్ అయితే చేశారు. ఎందుకంటే ఇక్కడ బగ్స్ వల్ల ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అప్డేట్ ఇక రెడ్ మార్కులు అయితే ఇచ్చారు. ఓకేనా, ఇక రెడ్ మార్కులు ఇవ్వడం వల్ల మనకేమైంది వాళ్ళ బగ్స్ అంటే ఇక్కడ యాప్లో మనకి ఇక్కడ చాలామందికి 1 lakh చూపించేది, నాకే 60,000. మీకు చాలామంది 1 lakh 2 lakh 3 lakh అని చెప్పారు సబ్స్క్రైబ్ అందరు. నాకు కూడా ఇంకా వాళ్ళకి స్టేకింగ్లో ఎక్కువ మనీ అయితే వచ్చాయి అండ్ రిఫర్ కూడా ఎక్కువ చేస్తారు. నేను 47 చేశాను రిఫరల్స్, బట్ వాళ్ళైతే ఎక్కువ అయితే చేశారు. సో ఎక్కువ చేసిన వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు బగ్స్ వల్ల ఎక్కువ చూపించింది మీకు. సో మేమైతే దాన్ని రీసెట్ చేసాము అందరికీ. అలాగే మీకు లాస్ట్ వీడియోలో మీకు రీసెట్ వీడియో చెప్పాను కదా ఇప్పుడు దాకా.
ఈ రీసెట్ వీడియోలో చేసినప్పుడు వాళ్ళు కాయిన్స్ అనేది మైనస్ అయితే చేసేసారు. ఇక్కడ మీకు మనకి అప్డేట్ అయితే ఇచ్చారు, చూద్దాం ఒకసారి. సో ఇక్కడ నార్మల్గా ఇక్కడ అప్డేట్ అయితే ఏం లేదు, మనకి December 14 అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా మనకి కాయిన్స్ అనేది మేము తీసేసాం అనేది. సో ఇక్కడ క్లారిటీ మనం మెన్షన్, ద బగ్ ఈస్ క్వశ్చన్ రిలేటెడ్ క్యాల్కులేషన్ ఆఫ్ బోనస్ యూజర్ వెన్ మైనింగ్ అలాంగ్ దేర్ రిఫరల్స్. అంటే రిఫర్ ద్వారా ఎవరు మైనింగ్ చేశారు అంటే ఎక్కువ రిఫర్స్ ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్స్ యూజర్ వి రిసీవింగ్ బోనస్ అయితే ఇచ్చారు. నార్మల్గా నాకు కూడా ఇచ్చారు బోనస్ అయితే, ఓకేనా. మళ్ళీ రిటర్న్ అయితే కొంతమందికి ఇచ్చారు మేనేజ్ చేసిన తర్వాత కూడా, బట్ కొంతమందికి అయితే ఇవ్వలేదు, ఓకేనా. వీఆర్ సపోర్టెడ్ రిసీవ్ అని చెప్తున్నారు. సో మనకేంటంటే మొత్తానికి ఏంటంటే ఇక్కడ గైస్ ఐసాప్లో ఎక్కువ రిఫర్ చేసిన వాళ్ళకి, ఎక్కువ కైండ్ చూపించిన వాళ్ళకి బగ్స్ వల్ల ఎక్కువ చూపించింది. అది మళ్ళీ వాళ్ళు క్లియర్ అయితే చేశారు, వాళ్ళు ఫిక్స్ అయితే చేశారు సక్సెస్ఫుల్లీ. మనకి ఇప్పుడు ఎంత కైండ్స్ ఉన్నో అవి మీరు విత్డ్రాకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు, ఓకేనా. ఇక మళ్ళీ మనం స్టేకింగ్ అయితే పెట్టాం. అలా స్టేకింగ్లో ఇంతమంది 1 year పెట్టారా 2 years పెట్టారా అలొకేషన్ అనేది అది కూడా మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు 1 year పెడితే అలొకేషన్ 100% పెట్టారా, 30% పెట్టారా, 40-50% పెట్టారా, అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మళ్ళీ మీకు విత్డ్రా టైంలో అడిగే ఛాయిస్ అయితే ఉంటుంది ఏమైనా, అంటే ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో మనకి విత్డ్రా అవుతుంది. అండ్ జనవరిలో వీళ్ళు యూనిసాప్లో లిస్టింగ్ తెస్తారు. ఇప్పుడు మనం అవి యాప్లో 10% 30% ఎలా ఇచ్చారో దీంట్లో కూడా మనకి జనవరిలో విత్డ్రా అయితే ఉంటుంది, ఓకేనా. ఈ బ్యాలెన్స్ అనేది మనకి దీంట్లో మనకి ఇందులో మనకి 10,000 కాయిన్స్ అయితే యాడ్ అయ్యాయి. అండ్ మళ్ళీ బగ్స్ వల్ల క్లియర్ అయితే చేశారు. అలాగే ఇక్కడ వెరిఫై బ్యాడ్జ్ ఉంటేనే మీకు KYC స్టెప్ 2కి ఎలిజిబుల్ అయితే అయి ఉంటారు, ఓకేనా. అండ్ మీరు మైనింగ్ చేసే టైంలోనే మీకైతే వస్తుంది. అలాగే ఇక్కడ ETH అడ్రస్ అయితే చూడండి గైస్, ఇథెరియం అడ్రస్. ఇది మీరు అడ్రస్ అయితే ఒకసారి నేను మెటామాక్స్ వీడియో అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్లో, చూడండి ఒకసారి. నేను బ్యాక్ అయితే వస్తున్నాను, ఎందుకంటే డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటే ఒకటే వీడియోలో మళ్ళీ ఈ అప్డేట్స్ వస్తే చేద్దాం కానీ, బట్ ఇప్పుడైతే మెయిన్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఐస్ విత్డ్రా అంటే యాడ్ ETH అడ్రస్ ఎలా ఇవ్వాలి చెప్పాను మెటామాక్స్లో, బట్ డిఫికల్ట్ అయితే ఇవ్వకండి. అండ్ చాలామంది అవిలో కూడా చాలామంది చాలా మిస్టేక్ అయితే చేస్తున్నారు వీడియో చూడక, అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల టైం లేక చూడడం వల్ల ఇష్టం వచ్చింది ఇస్తున్నారు అడ్రస్ అంటే, అలా అయితే ఇవ్వకండి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి ట్విట్టర్లో మాట్లాడుకుందాం. ట్విట్టర్లో మనకి ఇక్కడ చూడండి, ఇక ట్విట్టర్లో చాలా అప్డేట్. ఇక్కడ ట్విట్టర్లో మనకి OKX వాళ్ళు అయితే మేము పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాం, OKX కొలాబరేట్ అవుతున్నామని చెప్తున్నారు. ఈస్ ప్రౌడ్ టు అనౌన్స్ అవర్ అఫీషియల్ సో స్ట్రాటజీస్ కొలాబరేషన్ విత్ OKX Web3. సో ఇక్కడ అవి వాళ్ళు కూడా ఇలానే అప్డేట్ అయితే ఇచ్చారు. సో మనీ కూడా మనకి పేమెంట్ ఫర్ మీకు స్టార్టింగ్లో కూడా చూపించేసాను. సో OKX యాప్ కూడా మనకి జనవరిలో విత్డ్రా ఉంటుంది. మ్యాక్సిమం ఇది కూడా 0.1 నుంచి 0.20 లేకపోతే 0.30 అంటే $1 దాకా ఎంతో అంతా ఉండొచ్చు నేను అనుకుంటున్నాను ఇక్కడ. సో ఈ విధంగా OKX యాప్ అయితే లిస్టింగ్ అయితే అవుతుంది. ఇక మనకి ఐస్ అండ్ OKX అయితే లిస్ట్ అయితే అయిపోయింది, ఓకే. సో ఈ విధంగా మనకి మీరు KYC వేసి పెట్టుకోండి. అలాగే మీరు అవిలో ఒక చిన్న అప్డేట్ అయితే మర్చిపోయాను. అవి OKX యాప్లో KYC ఎవరిదైందో వాళ్ళు UID అయితే ఇచ్చారుగా phase 1లో. సో వాళ్ళకి మాత్రమే కాయిన్స్ అయితే రిసీవ్ అయింది. మీకు ఎప్పుడు రిసీవ్ అవుతుంది అంటే KYC సక్సెస్ఫుల్ అయిపోవాలి. KYC సక్సెస్ఫుల్ అయిపోతేనే మీకు అవి కాయిన్స్ అయితే లభిస్తాయి. అలాగే OKXలో ఇక్కడ ఐస్ యాప్లో చూడండి జనవరిలో విత్డ్రా ఉంటుంది. సో మీరు ఓన్గా అయితే ఏం చేయొద్దు, నేను చెప్పిన ప్రాసెస్ అయితే చేయండి, అయితే మీకు విత్డ్రా అయితే ఎలిజిబుల్ అవుతారు. సో మీ కాయిన్స్ అయితే రిసీవ్ అవుతారు. ప్రాసెస్ తెలుసు అన్న వాళ్ళు విత్డ్రా చేయండి నార్మల్గా అయితే, ఏ యాప్ అయినా. మరి తెలియకపోతే సైలెంట్గా ఉండండి, నేను చెప్పినప్పుడు అయితే విత్డ్రా చేయండి. సో ఇంకా ఈ 2 యాప్లు అయితే మీరు మిస్ అయితే అవ్వద్దు, ఓకేనా గైస్. ప్రజెంట్ అయితే ఇక్కడ ఐస్ అండ్ అవి 2 అప్డేట్స్ నేను కవర్ అయితే చేశాను. సో ఇంకేమైనా మిస్ అయి ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో ఇప్పుడు ఇంకా మైనింగ్ అయితే ఉంది. అవి యాప్ అనేది ఇంకా 4 or 6 months అయితే మైనింగ్ అయితే ఇస్తారు. అలాగే ఐస్ అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ దాకా అయితే ఉంది గైస్. డైలీ మీకు అయితే చూడండి ఇక్కడ 11 కాయిన్స్ అయితే ఇస్తున్నారు. ప్రజెంట్ అయితే 11 into ఇక్కడ అంటే మీకు నార్మల్గా సింగిల్ మైనర్ అంటే మీకు 4 కాయిన్స్ అయితే ఇస్తున్నారు, 2 కాయిన్స్ అయితే ఇస్తున్నారు హవర్కి. level 4కి అయితే వచ్చింది. level 5 అయితే ఎండ్ అయితే అయిపోతుంది. మార్చ్లో 1 hourకి 1 వస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 48 కాయిన్స్ అయితే నాకైతే వస్తున్నాయి, అంటే నాకు రిఫర్ ఉన్న వల్ల ఇల్లు వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేనేజ్ చేస్తారు. ఇప్పుడైతే ఇవి ఎన్ని కాయిన్స్ ఉండేవి విత్డ్రాకి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇక్కడ అవి యాప్లో చూడండి. సో ఈ విధంగా మీరు డైలీ అయితే క్లైమ్ అయితే చేసుకోండి. మీకు రౌండ్స్ అయితే వస్తాయి 25 roundsకి ఒకసారి మీరు విత్డ్రా అయితే, అంటే నార్మల్ డైలీ ఒక టైం పెట్టుకొని విత్డ్రా అయితే చేసుకోండి. బట్ డైలీ కీప్ మైటింగ్ ఉండాలి. ఫేజ్ 2 అయితే మీకు స్కోరింగ్ ఎక్కువ అయితే వస్తుంది, దాన్ని బట్టి మనకి విత్డ్రా ఎలిజిబుల్ ఇస్తారు. మీరు మొత్తం వీడియో చూసుకోండి. సో ఈ విధంగా మీకు అప్డేట్స్ అయితే మొత్తం కవర్ అయితే చేశాను. సో ఈ వీడియో మైనింగ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం టాప్ 5 మైనింగ్ యాప్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే 2 యాప్స్ అయితే ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చాయి కాబట్టి కవర్ అయితే చేసేసాం. ఇంకా మీ డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఇక్కడ ఐస్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అండ్ అవి కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అండ్ మీరు విత్డ్రా చేశారు లేదని ఒకసారి కామెంట్ చేయండి. అండ్
ఈ వీడియోకి అలాగే 100 లైక్ ఇస్తున్నా, కంప్లీట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్.